అరే బల్లిగా ఏడున్నావు, రారా తొందరగా. ఈ బుడతన్నైతే ఇడిచిపెట్టద్దు మనం. ఈ బుడతగంతో ఎట్లయినా కూడా మనం సిట్టింగ్ అయ్యాలి. ఇవాళ ఎట్ల పరిస్థితినైనా కూడా మనం వాడిని తాగిపియాలి, లేకపోతే వాడన తాగాలి. అబ్బా వాడవి నీవేందంటే వాంతో రామగోస అవుతుందిరా. ఎప్పుడు చూడు మనం ఇన్ని ఏడతారు మందంతా. ఇక అని విని ఏడవద్దారా, మనం విన్ని ఏడవన్నారా? ఊరు బల్లిగా జల్ది రారా, ఏడవైనవరా, ఏడదచ్చినవరా. అయ్యో బుడతాడేమో బాగానే మొత్తుకుంటాడు. అయ్యో బుడతాడు కాదా, ఉడతాడా? ఏమరా ఉడతా, ఏమో బాగానే మొత్తుకుంటాను. అచ్చిరాక అన్న అవుతా ఆగవా? చెప్పురా ఉడతా, ఏందిరా నీ లొల్లి? నువ్వేమో ఇక్కడ నాకు పని ఉంటే నువ్వేమో పిలుస్తా అంటావు. చెప్పు నీ కథేని చెప్పు. అరే అది కాదురా, ఈ బుడతాడు మన ఊరిని పోయిన వెంటనే మనం ఇతర తాగుతాను, వాడు ఒక్కడు మంచోడు అని చెప్పి ఊళ్ళంతా చెప్పుకుంటారు. అంటే మన ఇద్దరమే చెడ్డోళ్ళమా? ఇక అన్ని కూడా చెడతాం బాలే మరి. ఆ బుడతాడు రావాలి, వాడిని వచ్చినాక వాడిని మనం ఎట్ట చేసినా కూడా ఇలా తాగాలి, లేకపోతే అంత తాగిపియాలి. మరి ఏమంటావు, మరి నువ్వేమంటావు చెప్పు. అవునరా, ఊళ్ళో పోయిందనంటే అందరు మన గురించి అనుకుంటారు. వాడిని మాత్రం ఇవాళ ఎట్టి పరిస్థితులను తాగిపియాలి. వాటితో పైసలను ఖర్చు పెట్టియాలి. ఇలా చూద్దాం రాని. వానికి అయితే ఫోన్ చేసి మనం రమ్మను. అవి వచ్చేది వాడే ఉన్నట్టున్నది, వస్తున్నావు. అబ్బా ఓడతా బల్లిగాడు ఇద్దరు కలిసి ఏం ముచ్చట్లు పెడతారు. ఇంకెన్ని పోయి కట్టపండి పోకుండా తాగుతారు. మీకు పని పాటనా? పోయి తాగుపోరి. అబ్బా ఏమరా పోతా, నువ్వు గంత మాట అంటాను. అంటే మేము మాత్రమే చెడ్డోళ్ళం, నువ్వు కాదా? నువ్వు మాతో తిరుగుతలేవా? నువ్వు ఇవాళ ఎట్లా చేసినా కూడా నువ్వు మాతో తాగాలి, లేకపోతే తాగిపియాలి. నువ్వేమంటావు చెప్పు. ఇప్పుడు నువ్వు రాకపోతే మాత్రం మేము ఇన్ని పడి చచ్చిపోతాం మరి. అగో మీరు నన్ను ఎందుకు కలుపుతారా? ఇప్పటికే ఊళ్ళో నాకు అసలు మంచి పేరున్నది. సడగొట్టేటట్టున్నారు నా కోసం. నేను ఎంతో కష్టపడుకుంటా ఇవన్నీ చేస్తాంటే మీరు మమ్మల్ని నన్ను ఇట్లా చేస్తారనుకుంటున్నారు. నా కోసం చచ్చిపోతారా మీరు? అబ్బా మంచి దోస్తానురా మీరు. తాగుతాను దోస్తానంటే మరి ఇట్నే ఉంటుంది కదా అనుకుంటాను. అది కాదురా బల్లిగా, నీ కోసం నీ పోరు కోసం మేము ఎంత కష్టపడ్డావురా. నువ్వేమో ఊళ్ళో మంచిగా మంచి పేరు తెచ్చుకుంటాను, మరి మేమేం చేయాలిరా? నీతో తిరిగి మేము చెడ్డోళ్ళ లెక్క అయిపోయినాం. నువ్వు ఇప్పుడు మందు తాగుతావారా అని అంటే తాగానని వాడుతుంది, తాగిపిస్తావా అని అంటే తాగిపియానని వాడుతుంది. మరి నీకోసం మేము చచ్చిపోమంటావారా? నీ పోడు చచ్చిపోతే మంచిగా ఉండదా, మేము చచ్చిపోతే మంచిగా ఉంటుందిరా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అట్లా కాదురా మామ, నేను చెప్పేది పూర్తిగా నూరి. ఇవో ఊళ్ళో ఇప్పటికైతే మంచి పేరు ఉన్నది, మీకంటే చెడ్డ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఖరాబ్ చేసుకోన్నా చెప్పు మీరు. తీరా నువ్వేమో మంచిగా మాట్లాడతాను. నువ్వు ఇప్పుడు తాగుతావా, తాగిపిస్తావా, లేకపోతే మమ్మల్ని ఏం చేయమన్నావు? ఏమన్నా కలుపుకొని తాగమన్నావా? పైసలు ఏం లేవు. పోనీ మేము తాగిపిస్తాం రారా అని అంటే తాగమని అంటావు. అలా కుదరని కుదరది, నువ్వు ఖచ్చితంగా రావాలి. అమ్మర బిడ్డ, ఇల్లు ఇట్లా ఏదైనా నన్ను రప్పించినట్టు ఉన్నారుగా. ఇవో నాకు కూడా రాగానే ఉన్నదిరా, కానీ ఊళ్ళో అయితే రోజు అని చెప్పి నేను తాగుతలేను. అరే ఊరి కోసం నీకెందుకురా? ఊళ్ళో ఇప్పటికే సవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా గురించి అనుకుంటారంటే ఊరికి అనుకుంటారా? ఎప్పుడో ఒకసారి అనుకుంటారు, మేము పట్టించుకుంటావారా? ఏదో లైట్ తీసుకోవాలి. నువ్వేంద్రా వారి అట్లా పట్టుకొని ఉంటావు, వాళ్ళ కోసం నువ్వు తాగకుండా తినకుండా ఉంటావురా. దాన్ని అడుగు పోదాం. అవునరా, ఊళ్ళే నచ్చకమ్మే అనుకుంటారు, దాన్ని పట్టించుకొని ఉంటావా? నువ్వు అట్లయితే రోడ్లో ఇంజనే ఊకుండా ఉంటావు. ఇప్పుడు మాత్రం తిరుగుతాను అని అంటే సరిపోతాను. తాగుతూ మాత్రం చచ్చిపోతారా? అట్లా పోయి రెండు దమ్ములు అమ్ముకొని ఆయనతో రెండు మొక్కలు కొరుక్కొని తిని సప్లై కద్దా. ఏమంటావు మరి? అలా ఉడతగా చెప్పవురా, నువ్వు ఏం చెప్తున్నావురా? బుడతను తీసుకునిరా. అయితే కరెక్టేరా. నాకు మనసులో తాగాలనున్నా కూడా నేను ఊరు కోసం మంచి పేరు ఉన్నది అని చెప్పి తాగుతలేను. మళ్ళీ ఇంట్లో కూడా కొంచెం అట్లా ఇట్లా ఉన్నాయి కదా, అందుకోసం అని తాగుతలేనురా. కానీ ఇప్పుడు మీరు ఇంత ప్రేమతో వెళ్తారు కదా, మరి మర్చిపోదాం పారి, మరి తాగుదాం. అబ్బా బుడతా, ఎన్ని రోజుల కారా నువ్వు బయటపడ్డావు?
మరి ఇంకేంది ఇక దావత్కు పైసలు మరి మొత్తం అయితే నీయే మరి. ఇక నా దగ్గర అయితే పైసలు లేవు, నేను ముందే చెప్తాను. మీరు తాగిపిస్తానంటే నేను తాగుతా, లేకపోతే నేనైతే తాగయ్యా. అరే నువ్వు ఉండలేవురా, అది తాగుతాను అంటుండు. ఏదో పైసలు అయితే మనం శరీరాన్ని కలుపుకొని మళ్ళీ అయితే మంచికింత తాగుదాం పారి, ఉన్న కాడికి చదువుకుందాం. అని ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కూడా? మరి మీ దోస్తులు కూడా గిట్లనే ఉన్నారనుకుంటే మాత్రం మరి లైక్ చేయండి, మీరు కామెంట్లు కూడా పెట్టారు మరి ఏమనుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి మేము పోయి అయితే మందుకైతే తాగొస్తాం. మళ్ళా ఇంకో వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఇక చెప్పుడు మర్చిపోయినా, ఇక అందరు మంచోళ్ళు కదా చెప్తారు అన్నట్టు చెప్పినట్టు అనుకోకూడదు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలి, కామెంట్లు కూడా పెట్టాలి.